ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్ ధ్యాన స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీతో కలుసుకునేటటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని రాయలసీమ అధ్యక్ష మండలంలో ప్రారంభించినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే యూత్ బోర్డు చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ పిడిఎస్జే బెనర్ బాబు గారికి మరియు సెక్రటరీ నాసిక్ని ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క లెంట్ ధ్యాన స్రవంతిలో ఈ దినము మనము ధ్యానం చేసుకునేటటువంటి అంశము శ్రమ అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎక్స్రేషన్ లెంట్లో మరొక ప్రాముఖ్యమైనటువంటిది ఈ శ్రమ అనేది. మరి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము అంతా కూడా ఈ శ్రమను గురించినటువంటి మాటలను మనము అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. శ్రమ అనగా కష్టాలు, ఇబ్బందులు మరియు బాధలు, అవమానాల వంటివి ఈ శ్రమ. మరి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నెన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి, కష్టాలు కలుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటూ ఉన్నాయి, అవమానాలు కలుగుతూ ఉంటూ ఉన్నాయి. అయితే అటువంటి ఇబ్బందులు, బాధలు కలిగినప్పుడు మనము ప్రవర్తించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తే నిజంగా నా జీవితంలోనే ఎందుకు బాధలు కలుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి శ్రమలు కలుగుతూ ఉన్నాయి అనేటటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. మరి బైబిల్ గ్రంథంలో వ్యక్తిగత జీవితంలో శ్రమలు కలిగినటువంటి వారిని చూస్తూ ఉన్నాం, సంఘ జీవితంలో శ్రమలు కలిగినటువంటి వారిని చూస్తూ ఉన్నాం. మరి ఒక జాతి అంతటి జీవితంలో శ్రమ కలిగినటువంటి వారిని మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి యేసేపు జీవితాన్ని మనం చూస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినాయి అని అంటే, తన సొంత అన్నలే, తన రక్త సంబంధికులే, తన కుటుంబీకులే ఏం చేస్తూ ఉన్నారు అంటే యేసేపును కొట్టి మరి ఆయన బావిలో పడేసి అమ్మినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమను యేసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదు, పోతిఫర్ ఇంటిలో ఒక నమ్మకమైనటువంటి వాడుగా యేసేపు ఉంటే మరి అక్కడ కూడా ఆయనకు అవమానం ఎదురై చెరసాల్లో వేయబడతా ఉంటూ ఉన్నాడు. మరి చెరసాల్లో వేయబడినటువంటి ఆ యేసేపు అక్కడ ఎంత దుఃఖాన్ని, బాధను, వేదను అనుభవించి ఉంటూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, యేసేపు జీవితంలో ఆ శ్రమ అనేది రాకుండా ఉంటే యేసేపు ఎంత పరిశుద్ధుడో మనకు తెలిసేటటువంటిది కాదు. ఎలాంటి పరిశుద్ధమైనటువంటి వాడో యేసేపును గురించి మనము గ్రహించగలిగేటటువంటి వారం కాదు. ఆయనకు చెరసాల అనుభవం లేకుండా ఉంటే అంత అత్యున్నతమైన సింహాసనం మీద యేసేపు కూర్చునేటటువంటి వాడు కాదు. యేసేపు జీవితంలో వచ్చిన ఆ శ్రమలు తన యొక్క పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నాయి. యేసేపు జీవితంలో వచ్చినటువంటి ఆ శ్రమలు, చెరసాల అనే శ్రమ ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని చూపించేటటువంటిదిగా ఉంటా ఉంది. మరి రెండవదిగా గమనించినప్పుడు సంఘములో, ఆది సంఘములో ఏ రీతిగా శ్రమలు కలిగి ఉన్నాయో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత శ్రమలు అంటే స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. సువార్త ప్రకటన చేస్తూ ఉంటే, ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టి ఆనాటి ప్రజలందరూ కూడా స్టెఫెన్ను చంపుతూ ఉంటూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా స్టెఫెన్ ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేసినాడు. తర్వాత సంఘంలో హింసలు మొదలైనవి. సౌలు ఇంటింటికి పోయి ఈడ్చుకొని వచ్చి పురుషులను, స్త్రీలను చెరసాల్లో వేసి కొరడాలతో కొట్టి రకరకాలుగా హింసలు కలగజేస్తూ ఉంటూ ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తూ ఉంటూ ఉన్నాడు. సంఘంలో అనేకులు యెరూషలేములో లేకుండా పారిపోయేటట్లు చేస్తూ ఉన్నారు. అపోస్తలులు తప్ప అందరూ చెదరిపోయారు, అందరూ బారిపోయినారు, అందరూ అక్కడ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి అలాంటి శ్రమలు ఆ సంఘంలో ఎందుకు కలిగినాయి? దేవుడి సంఘము యెరూషలేము అంటే పేరుగాంచినటువంటిది.
యెహోవా దేవుడు ఇదిగో ఆ యొక్క యెరూషలేము ఆలయాన్ని గురించి, ఆ పట్టణాన్ని గురించి ఎన్ని గొప్ప మాటలు పలుకుతూ ఉన్నాడు. మరి అటువంటిది ఆ సంఘములో ఎందుకు శ్రమలు ఎదురైనాయి, ఎందుకు ఆ సంఘములో బాధలు ఏర్పడి ఉంటూ ఉన్నాయి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిట్ట చివరి ఆఖరి ఆజ్ఞను నెరవేర్చడం అక్కడ జరుగుతూ ఉంది. రెండవదిగా ఆ శ్రమల ద్వారా అనేక సంఘాలు కట్టబడ్డం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అక్కడ యేసు ప్రభు చిట్ట చివరి ఆజ్ఞ అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసు ప్రభు ఆజ్ఞాపించి పరలోకానికి ఆరోహణుడైతా ఉంటూ ఉన్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించి పరలోకానికి ఆరోహణుడైతే, ఆ మాట విన్నటువంటి శిష్యులు ఇంకా యెరూషలేములోనే సువార్త ప్రకటిస్తా, యెరూషలేములోనే వాక్యాన్ని బోధిస్తా అక్కడే ఉంటే, ఈ శ్రమలు ఎదురైనప్పుడు అందరూ కూడా చెదరిపోతూ ఉన్నారు. అందరూ కూడా అనేక ప్రాంతాలకు చెదిరిపోతూ ఉన్నారు. యూదయ, సమరయ అనేక ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వారు మౌనంగా ఉండకుండా సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. వెళ్ళిన వారందరూ కూడా వాక్యాన్ని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి చోటులోనూ, ప్రతి బిడ్డకు కూడా ప్రకటించడం మొదలు పెడతా ఉంటూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ జీవితంలో ఎదురయ్యేటటువంటి శ్రమలలో రెండు రకాలైన శ్రమల్లో ఒకటి, మన తప్పిదము లేకుండా, మన పాపము లేకుండా ఎదురయ్యేటటువంటి శ్రమలు ఎలాంటి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాయో, ఎటువంటి దీవెనలను ఇస్తూ ఉంటూ ఉన్నాయో మనము యేసేపు జీవితము ద్వారాను, అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆది సంఘపు జీవితము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో అయితే ఇంకా ఎంత భయంకరమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉన్నాయో. వారు రెఫిదీము అన్నటువంటి ఆ ప్రాంతంలో దిగినప్పుడు ఆ యొక్క మోసే మీద తిరగబడుతూ ఉంటూ ఉన్నారు వాళ్ళు. అయ్యా, ఇక్కడ త్రాగడానికి మాకు నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినావా, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినావా మోసే. అన్ని లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నీళ్లు లేక వాళ్ళు శ్రమ పడుతూ వారిని తీసుకొని వచ్చినటువంటి, నడిపించినటువంటి ఆ యొక్క మోసే మీద తిరుగుబాటు చేసే ఆ పరిస్థితిలోనికి మోసే అక్కడ చేసినటువంటి ఆ ప్రార్థన చూస్తే, అయా వీళ్ళు ఆలస్యమైతే నన్ను కొట్టి చంపుతారేమో, ఆ రీతి అయినటువంటి శ్రమల్లోనికి ఇజ్రాయేల్ ప్రజలు వెళుతూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వార్లారా, క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేటటువంటివి ఎదురైతూ ఉంటూ ఉన్నాయి. కానీ ఆ శ్రమలు మన తప్పిదాలు లేకుండా, పాపాలు లేకుండా వచ్చేవైతే అవి మనకు ఆశీర్వాదాలుగా ఉండడానికి, అవి మనకు దీవెనకరంగా ఉండడానికి. మన పాపము ద్వారా వచ్చే శ్రమలైతే మనల్ని చక్కటి మార్గంలో నడవడానికి, మన పాపాన్ని ఒప్పుకోవడానికి, దాన్ని తీసివేసుకోవడానికి దేవుడు ఆ శ్రమలను అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి శ్రమలు ఒకలాంటివైతే, ఇక్కడ యెషయా గ్రంథములో మనం చూస్తున్నటువంటి ఆ శ్రమ మరి ఒకలాగా ఉంటా ఉంది. ఇది మరి ఒకలాగా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 1 నుండి 12 వచనాల భాగంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని అంతా కూడా మనం చదవగలిగితే, ఆ అధ్యాయం అంతా కూడా మనం చదవగలిగితే, అక్కడ ఉన్నటువంటి శ్రమ మరి ఒక రకంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది శ్రమ సేవకుని గీతము అని చెప్పబడతా ఉంది. బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథంలో అత్యంత శక్తివంతమైనటువంటి మరియు ప్రవచనాత్మకమైనటువంటి భాగములలో ఈ భాగం ఒకటి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అనేది ప్రవచనాత్మకమైనటువంటి శక్తివంతమైనటువంటి భాగం. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు పుట్టక మునుపు 100 సంవత్సరాల క్రితం ఆయనను గురించి చెప్పబడినటువంటి ప్రవచనము. యేసుక్రీస్తు ప్రభు బాధ, త్యాగము మరియు అంతిమ విజయాన్ని గురించి ఈ భాగంలో యెషయా ప్రవక్త చాలా చక్కగా, స్పష్టముగా ఆయన ఆనాడే తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి శ్రమ సేవకునిగా యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఆయన ఈ లోకంలో ఉండబోతూ ఉన్నాడు, ప్రజలు ఇదిగో ఆయనని ఏమి చేసి ఉంటూ ఉన్నారు, ఆయన ఎలాగ చూసి ఉన్నారనేది ఇక్కడ మనము చక్కగా, చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త వివరించినటువంటి వాడుగా, మనకు తెలియజేసినటువంటి వాడుగా ఈ భాగంలో చూస్తూ ఉన్నాం.
యేసు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అనేకులు స్వస్థపరిచినాడు, అనేకులు బాగు చేస్తూ ఉన్నాడు, సమస్యల్లో నుండి విడుదల కలిగిస్తూ ఉన్నాడు, వారికి వాక్యాన్ని బోధిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు, ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉన్నా కూడా లోకమంతా యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరించింది. అందుకే చదవబడిన ఈ భాగంలో ఆ శ్రమ సేవకుని గురించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మరి ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అందులో మొదటిది శ్రమ సేవకుని తిరస్కరణ. యేసు ప్రభువును తిరస్కరించినటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. అయ్యా, ఇన్ని అద్భుతాలు చేస్తే, ఆ ప్రజల కొరకై ఇన్ని కార్యాలు చేస్తే లోకమంతా ఆయనను తిరస్కరించింది. మేలు పొందినవారు, ఆయన ద్వారా కార్యములు పొందినటువంటి వారు, అద్భుతాలు జరిగించబడినటువంటి వారందరూ కూడా యేసు ప్రభువును తిరస్కరించేవారుగా ఉన్నారు. యెషయా గ్రంథం 53:3 వచనంలో మనము చదవగలిగితే, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. యేసు ప్రభుడు తృణీకరిస్తూ ఉన్నారు ప్రజలు అన్నాడు. అధికారులు తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారు, మత నాయకులు ఆయనను తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారు. ఎన్నిక చేయలేనటువంటి విధముగా ఆనాడు తృణీకరిస్తూ ఉన్నారు. సొంత ప్రజలే తిరస్కరించినారు. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మనకు వచ్చేటటువంటి శ్రమలు ఎలాంటివో మనకు తెలుసు. శ్రమలు వస్తే మనం ఎంత బాధపడతామో మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చేటటువంటి శ్రమ ఆయన పాపం వల్ల కాదు, ఆయన తప్పిదం వల్ల కాదు, మరి మనలాంటి చిన్న చిన్న శ్రమలు కాదు ఆయనకు వచ్చే. లోకమంతా, సొంత ప్రజలే లోకమంతా తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఆ తిరస్కరించడమే కాదు, ఆయన స్థితిని మనం గమనించినప్పుడు ఆయన వినయపూర్వకమైనటువంటి రూపము ప్రజలు గుర్తించలేకపోయారు. వినయపూర్వకమైనటువంటి రూపము. అయ్యా, ఇదిగో యేసు ప్రభు రాజులాగా వస్తాడంటే భూలోకంలో ఆనాడున్నటువంటి రాజుల్లాగా ఆ యొక్క గొప్ప రథములోనూ, ఇదిగో గొప్ప సైన్యముతోనూ, ఆయన అనేకమైనటువంటి ఖడ్గాలను పట్టుకొని ఎంతోమంది రక్షణతోనూ, రక్షణ బలముతోనూ ఆయన ఈ లోకానికి వస్తాడని వాళ్ళు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు, వినయపూర్వకముగా ఒక సాధారణమైనటువంటి మనిషిగా, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తూ ఉంటూ ఉన్నాడు. రాజుల మాదిరి కాదు, ఆయన సేవకుడుగా వినయపూర్వకముగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయనను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. తన సొంత వారే ఆయనను తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి రెండవదిగా ఆయనలో మనం గమనించినప్పుడు దుఃఖపూర్వకమైనటువంటి మనిషి. యేసుక్రీస్తు ప్రభువును లేక శ్రమ సేవకుని తిరస్కరణకు గురి కావడానికి కారణం ఏంటంటే దుఃఖపూర్వకమైన మనిషి. తన పాపాల వల్ల ఆయన దుఃఖంలోనికి వెళ్ళలేదు, ఆయన బాధను అనుభవించలేదు. తను చేసినటువంటి పాపాల వల్ల కాదు బాధను అనుభవించడం, మానవాళి బాధలను, లోకంలో ఉన్నటువంటి మానవాళి అందరి బాధలను భరించినందుకు ఆయన దుఃఖాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మానవాళి బాధలు ఆయన రూపాన్ని లేకుండా చేస్తూ ఉన్నాయి. మానవాళి కష్టాలు ఇదిగో ఆయనను ఎంత తిరస్కరణకు గురి చేసినటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొని పోతా ఉన్నాయో ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు శ్రమ సేవకుని తిరస్కరణకు గుర్తుగా ఆయన ఈ లోకంలో ఉంటూ ఉన్నాడు. మరి రెండవదిగా గమనించినప్పుడు శ్రమ సేవకుడి యొక్క బాధను యెషయా గ్రంథం 53:4-9 వచనాల్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని చూస్తూ ఉన్నాం.
ఎంత శ్రమ ఇక్కడ కనబడతా ఉంది, ఎంత బాధ ఇక్కడ కనపడతా ఉంది. మనం చెప్పే ఆ చిన్న చిన్న బాధలు కాదు. మనకు రోగం వస్తే భయపడిపోతాం, ఆర్థిక కష్టాలు వస్తే భయపడిపోతాం, కుటుంబంలో సమాధానం లేకపోతే అయ్యో ఇన్ని శ్రమలు నాకేనా అని దుఃఖపడిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చేటటువంటి శ్రమలు ఎలాంటివో యెషయా ప్రవక్త 4వ వచనం నుండి 9వ వచనం వరకు అనేకమైనటువంటి మాటలు రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటివో ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క లోతుని ఇక్కడ వివరిస్తూ ఉంటూ ఉన్నాడు, లోతైనటువంటి బాధల్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మన పాపాల బరువును ఆయన మోస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పులకు ఆయన కొరడా దెబ్బలు తినలేదు, ఆయన చేసినటువంటి పాపాలకు ఆయన గాయపరచబడలేదు, వారికి దేవుడికి వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల ఆయన రక్తపు చుక్కలు కార్చలేదు. మన పాపాలు మోయడం కొరకు, మన పాపాల నుండి మన విముక్తిని పొందడం కొరకై ఆయన కొరడా దెబ్బలు తింటా ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆ కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బకు ఆయన ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అంటే బాధపడతా ఉన్న నోరు తెరవలేనటువంటి పరిస్థితి. చక్కగా 4 నుండి 9 వచనాల్లో ఆయన రాస్తా ఉన్నాడు. 7వ వచనంలో చూస్తే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఎన్ని బాధలు పెడతా ఉన్నా, ఎంత భయంకరంగా శిక్షిస్తూ ఉన్నా, రక్తము చిందే చట్లు కొడతా ఉన్నా కూడా ఆయన మౌనముగా ఉన్నాడు, మౌనంగా భరిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఈ శ్రమ ఒక భాగమైపోతూ ఉంది. శ్రమ సేవకుడుగానే ఆయన వస్తూ ఉన్నాడు. శ్రమలు అనుభవించడానికే ఆయన లోకానికి వచ్చినాడు. తండ్రి మాటను బట్టి ఇష్టపూర్వకంగానే ఈ కార్యాలు నెరవేరుస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఎంత భయంకరమైనటువంటి శ్రమ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొంటున్నాడు. మన పాపాల బరువును మోస్తూ ఉంటూ ఉన్నాడు. మనకు ప్రత్యామ్నాయంగా బలి పశువుగా ఆయన ఎన్నిక చేయబడుతూ ఉన్నాడు. యేసు మన స్థానంలో నిలవబడ్డాడు. వాస్తవానికి అక్కడ బలిని మనల్ని అర్పించాలా, అక్కడ శిక్ష మనం పొందుకోవాలా, అక్కడ శిలువ మరణము మనము పొందాలా, కొరడా దెబ్బలు మనము తినాలా, మేకులతో మనము కొట్టబడాలా, ముళ్ళ కిరీటం ఇంకా అంతకంటే భయంకరమైనటువంటి శిక్ష మనం మోయాలి. కానీ మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు నిలవబడతా ఉన్నాడు. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, మన బాధలు మనం మోయడానికి ఇష్టపడకుండా ఉంటే, మనము భరించడానికి ఇష్టపడకుండా మనముంటే, యేసుక్రీస్తు ప్రభు నీ బాధ నా బాధ మనందరి బాధలు ఆయన మోయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన కొరకై ఆయన నిలబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మన కొరకై ఆయన అవమానం పొందినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన జీవితంలో ఎదురయ్యేటటువంటి శ్రమలు ఎలాంటివి, ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమలు మొదటిగా ఆయన్ను తిరస్కరించినటువంటివిగా ఉంటా ఉన్నాయి. రెండవది భయంకరమైనటువంటి ఆ యొక్క బాధలు కలిగించినటువంటిదిగా ఆయన శ్రమ ఉంటా ఉంది. మరి మూడవదిగా చివరిదిగా మనం గమనిస్తే, ఈ శ్రమలలో నుండి అది శ్రమతో ముగించబడలేదు ఆయన జీవితము, బాధతో ముగించబడలేదు ఆయన జీవితము, విజయముతో ముగించబడతా ఉంది. అది మనం ఈ 2 శ్రమల యొక్క ఫలితాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. విజయముతో యేసుక్రీస్తు ప్రభు ఈ శ్రమను ఆయన ముగిస్తూ ఉంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:10 నుండి 12 వచనాలలో మనము గమనించినప్పుడు ఎటువంటి విజయమో అక్కడ కనబడతా ఉంది. 10వ వచనంలో మనము గమనిస్తే, అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. విజయానికి చిహ్నముగా, శ్రమలను జయించినటువంటి వాడుగా, శ్రమల్లో నుండే మనల్ని విజయములోనికి తీసుకొని వచ్చిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉంటా ఉన్నాడు. ఎటువంటి విజయము? అతని సంతానము చూచును.
యేసుక్రీస్తు ప్రభు పిల్లలను. ఇదిగో రక్షణ ద్వారా ఆయన పిల్లలుగా చేర్చబడినటువంటి వారు, యేసు ప్రభును నమ్మడం ద్వారా ఆయన పిల్లలుగా చేర్చబడిన వారందరినీ ఆయన చూచును. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు ఆయన బిడలుగా ఉంటూ ఉన్నారు. అనేక సంఘాలు ఆయన బిడలుగా ఉంటూ ఉన్నాయి. ఈ శ్రమ ద్వారా వచ్చేటటువంటి ఈ పరిస్థితులన్నిటిలో నుండి యేసు ప్రభు విజయాన్ని కలుగజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ విజయమే అతన్ని దీర్ఘాయుష్మంతుడుగా నెరవేరుస్తూ ఉంది. యెహోవా ఉద్దేశాన్ని సఫలము చేసినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యెహోవా ఉద్దేశాన్ని సఫలము చేసినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. బాధ ఉన్నప్పటికీ ఓటమితో ఆయన ముగించలేదు, కానీ విజయముతో ఆయన ముగిస్తూ ఉన్నాడు. విజయముతో ఆయన ముగింపును తీసుకొని వస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక మన బాధ ఓటమితో ముగించేదిగా ఈనాడు అనేకుల జీవితాల్లో ఉంటే, యేసు ప్రభు మన కొరకు ఆయన పడేటటువంటి శ్రమ విజయముతో ముగించినదిగా ఉంటా ఉంది. అలాంటి విజయానికి కర్త అయినటువంటి దేవుని బిడలమైన మనము మరి యేసు ప్రభుని ఎట్లా చూస్తూ ఉన్నాం, ఎట్లా విశ్వసిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ఈ రీతిగా బాధపడ్డం దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం, మరి దేవునికి ఇష్టమై ఉంటూ ఉన్నది. ఆ బాధల్లో నుండి విజయాన్ని తీసుకొని రావాలని, పునరుత్థాన అనుభవాన్ని ఇవ్వాలని. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడి బిడలారా, ఇదిగో ఈ లెంటులో నీకొక ఇదిగో ఆలోచన దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మన శ్రమలను ఆయన మోస్తూ ఉంటూ ఉన్నాడు. మన శ్రమల కొరకై ఆయన ఇదిగో రక్తాన్ని చిందించినాడు. మన శ్రమల కొరకై ఆయన మరణము చెందుతూ ఉన్నాడు. మన శ్రమల కొరకై ఆయన తిరస్కరణకు గురవుతూ ఉంటూ ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన విజయాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఈ లెంటులో విజయాన్ని అందించిన యేసు వైపు మనం చూస్తూ, దేవుని వైపు మనం చూస్తూ, మనము కూడా ఈ శ్రమల్లో విజయాన్ని పొందుకునేటటువంటి బిడలముగా ముందుకు వెళుతూ ఉన్నామా? శ్రమలు చూసి భయపడి దేవునికి దూరమయ్యేటటువంటి వారముగా మనం ఉంటున్నామా? దేవునికి దూరం అయిపోయేటటువంటి బిడలముగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాం. కనుక అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని మరి యేసుక్రీస్తు ప్రభు విజయాన్ని అందించిన ఆ యొక్క దేవుని వైపు చూస్తూ మన శ్రమలను కూడా జయించగలిగే బిడలముగా మనం ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. కృపగల నాయన, దయగల తండ్రి, శ్రమను గురించి ఈ దినం మేము ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చినావు ప్రభువా. మానవ జీవితంలో ఎదురయ్యే శ్రమలు వేరు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు తన కొరకు కాకుండా మా కొరకై, లోక మానవాళి పాపంల కొరకై శ్రమ అనుభవించినాడు. ఆయన ప్రభు తిరస్కరించబడ్డాడు, బాధను అనుభవిస్తూ ఉంటూ ఉన్నాడు. కానీ తిరస్కరించబడిన, బాధను అనుభవించిన ప్రభువా విజయముతో ఆయన ముగిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రభువా. ఆ విజయము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పాలిభాగస్తులుగా దేవుడు చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రభువా. అలాంటి యేసు ప్రభు బిడలమైనటువంటి మేము కూడా ప్రభువా విజయంలో భాగస్థులం కావాలంటే శ్రమలు చూసి భయపడకుండా, పారిపోకుండా, అది జయించినటువంటి విజయాన్ని ఇచ్చిన యేసు వైపు మేము చూస్తూ ఈ లెంటును ఆశీర్వాదకరంగా మేము మలుచుకున్నట్లు కృపను అందించుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమెన్. ప్రియుడాని ప్రేమ
ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా
శక్తి